ఏమి చేశామో చెప్పుకోలేక గొడ్డల పార్టీ ఎవరిది గొడ్డల పార్టీ? అసలు మాకు సంబంధం లేకుండా నిజంగా మీకు ఇంత అంటే అది తెలుగులో బాగోదు, దాన్ని ఏదో అంటే అంటే ముతకతా మాట్లాడితే బాగోదు, కానీ నిజంగా అంటే పాలిష్డ్గా మాట్లాడితే మీకు నిజంగా నైతికత ఉంటే బాబాయ్ గొడ్డలి నిజంగా బాబాయిని అబ్బాయే చంపాడు, సిగ్గు శరం లేదా మీకు అంటున్నా అబ్బాయిని లోపల ఇట్టాకి? గుండెకాయ లేదా? కలేజా లేదా? అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ లోపలే అడుక్కోవడం ఎందుకు? మీరు వేయచ్చుగా. కడప ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా. మరి బాబాయ్ గొడ్లెట్టి చంపితే, బాబాయిని గొడ్లెట్టి అబ్బాయి చంపితే అబ్బాయిని ముతాయిగా చేశారా? 2 ఏళ్ళైంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉండగా మీరు దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద మీ ప్రభుత్వంలో. దాన్ని గేలిగా చేసి హేళన చేసి అంటే మీడియా చేతిలో ఉంది, సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం, మీరేదంటే అదే, మీరేది చేస్తే అదే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు. నిజంగా గొడ్డల పార్టీ సంగతి నిజం మీరు ప్రూవ్ చేయాలి కదా. మా పార్టీ ఎవరిని చంపిందో, ఎవరిని నరికి చంపిందో లోపల వేయాలి కదా. ముద్దాయిలు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. ఎవడు మేము చంపి వేశారు? మీరు మమ్మల్ని ఎవరిని వేశారు? జగన్ గారిని వేశారా? ఎవరిని వేశారు? నీచంగా మీరు ఇంకా దిగజారి మాటకి బాబాయ్ గొడ్డలి అంటారు. మీది కదా తండ్రి కొడుకులది తడిగొడ్డల పార్టీ. మీ తడిగొడ్డ పార్టీ కాదా అంటున్నా? తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కాదా? మీ తడిగొడ్డ పార్టీ కదా. మీరు తడిగొడ్డ పార్టీ అయ్యండి, మళ్ళీ ఇంకా మమ్మల్ని గొడ్డల పార్టీ అని మాట్లాడతారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము లేం కదా ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొడ్డల హత్యలు చేసి ఉంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? లోపల వేయలేకపోతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వేయాలి కదా. దేవుడు సిగ్గట్లేదు అసలు మీకు. అసలు నిఘా వర్గాలు చెప్తే ఆయనేమో పడుకుంటాడు వెళ్ళి. ఇప్పటంలో గవర్నమెంట్ స్థలంలో ప్రహరీ గోడ కొడటానికి రోడ్డు వైడనింగ్లో అని చెప్పని, రోడ్డు వైడనింగ్లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ కొడతంటే టాప్ ఎక్కి మరి ఊరేగుతావు. ఏమయ్యా, నీ కోసం 10 ఏళ్ల నుంచి నానా గడ్డి కరిచి చెమటోడ్చి రూపాయి సంపాదించుకున్నటువంటి, నీ కోసం ప్రాణాలు పెట్టినటువంటి జనసేన కార్యకర్త ఇల్లు దుర్మార్గంగా మా ఊళ్ళో మంత్రి కుల రవీంద్ర లంచం ఇవ్వలేదని పడగొడితే రావా అని అడుగుతున్నాను. టాప్ ఎక్కి రావా? మా ఊరు టాప్ కాదు కదా అసలు. మామూలుగా ఎక్కడికి విమానం పైన ఎక్కి రావాలి కదా, విమానం మీద ఎక్కి రెక్క మీద ఎక్కి రావాలి కదా మా ఊరు. రారా మీరు? అంటే ఓట్లు వేసుకునేప్పుడు మాత్రం ఏది కావాలంటే అది వాడుకుంటాకి, 2017లో చచ్చిపోయినటువంటి అమ్మాయి కోసం, ఆ అమ్మాయిని 17లో జగన్ సీఎమ్మా? మీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా. సుగాలి ప్రీతిని ఎంత అడ్డంగా వాడుకున్నావు. సుగాలి ప్రీతి మరణాన్ని ముక్కుపచ్చల ఆరన్నటువంటి లేత పసిప్రాణం హై స్కూల్ చదివేటంటే కనీసం 15 ఏళ్ళు కూడా నిన్నటువంటి అమ్మాయిని చావుని మరణాన్ని నీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని జగన్కి ఆపాదించి నీచంగా ప్రచారం చేసి ఇవాళ ఆ అమ్మాయి సుగాలి ప్రీతి నీ కులం ఏంటి, నీ తల్లి అంటే ఆ అమ్మాయి తల్లి కులమేం కావాలి నీకు? ఓ పక్కేమో కులమత రహిత సమాజాన్ని కావాలి, కులం లేని రాజ్యం కావాలని మాట్లాడుతూ ఉంటారు. మతం లేని రాజ్యం కావాలని ఓట్లప్పుడు అడుగుతారు, ఇప్పుడేమో సనాతని అంటాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఏళ్ళు 2 ఏళ్లలోనే నిండినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ మనకు కనపడుతుంది. కాకపోతే జనం దౌర్భాగ్య స్థితి ఏంటంటే, దిక్కుమాలిన స్థితి ఏంటంటే ప్రజలందరిది, ఈ ప్రభుత్వం దివాళా తీసినా కూడా 3 ఏళ్ళు మొయ్యాల్సిందే. జనం సొమ్ము వాళ్ళు దోచుకు తింటుంటే సినిమా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి రావడం అనేది పగవాడికి కూడా రాని పరిస్థితి అని చెప్తూ ఈ దివాళా కోరు ప్రభుత్వం తక్షణమే
రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. దిశా సమావేశంలో ఎంపీ గారు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని ఇల్లు కొట్టేయడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఏ డైరెక్షన్ ఉంది, ఎవరి డైరెక్షన్ ఉంది, ఎవరు చెప్తే ఇదంతా చేసినట్టు ప్రశ్నించారు. దానికి కౌంటర్గా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఎలా చూస్తారు మీరు కూడా ఆ అంశంపైన గతంలో స్పందించారు? బందర్ ఎంపీ గారు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారిని బాగా చెర్రాడాడు, చెడుగుడాడాడనే మీరు చెప్పేది? అధికారులందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ నివేదిక సార్, జనసేన నికార్సైనటువంటి కార్యకర్త, వాళ్ళ స్వగ్రామం గోపువానిపాలెం, వాళ్ళు వచ్చి బందర్లో అద్దెంట్లో ఉంటూ గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ రూపాయి కూడబట్టి 4 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నారు. 4 సంవత్సరాల క్రితం స్థలం కొని మొన్న ఈ మధ్య కాలంలో ఇల్లు కడతం బిగించేశారు. ఇల్లు కడతం బిగించేస్తే మున్సిపల్ ఆఫీసు వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులన్నీ కూడా, ప్లాన్లకు కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టేశారు. కానీ కొల్లు రవీంద్ర గారికి బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషికి లంచం అడిగారు. గజానికి ఇంత డబ్బులు ఇవ్వండి, 5,000 10,000 ఇమ్మని అడిగారు. వాళ్ళు మేము జెండా మోసాం, ఈ గవర్నమెంట్ రావటానికి, ఎమ్మెల్యే గెలవటానికి మా ఆర్గనైజర్లు పగలు రాత్రి తేడా లేకుండా మేము పనిచేసాం కాబట్టి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పారు. వాళ్ళు ఇల్లు మొదలెట్టుకున్నారు. ఇల్లు మొదలెట్టుకుంటే దాన్ని కూలదోశారు. ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖున కూలదోశారు. ఏప్రిల్ 1వ తారీఖు కూలదోసే ముందు రోజు 31వ తారీఖు జనసేన కార్యకర్తలు, ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు, గోపాలెం సర్పంచ్ గారు R&B గెస్ట్ హౌస్లో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, కాళ్ళ మీద పడ్డారు. నాకు ప్రెస్టేజ్ ఇష్యూ అది, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎవరు కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నాకు ప్రెస్టేజీ అని చెప్పారు. 1వ తారీఖు సాయంత్రం జేసీబీ తీసుకెళ్ళి కొద్దిగా కొట్టారు. జేసీబీకి ఆ ఇల్లు లొంగలేదు. 2వ తారీఖున, ఏప్రిల్ 2వ తారీఖున 200 ప్రొక్లైన్ ఒకటి తీసుకెళ్ళి జేసీబీతో కూడా కలిపి, రెండు కలిపి దాన్ని తునాతునకలు చేయడమే కాకుండా నేలమట్టం చేశారు, పప్పు చేశారు దాన్ని. 1వ తారీఖుని కొట్టినప్పుడే మా ఎంపీ గారు మరి వెంటనే దిగిపోవాలి కదా. 2 పగవాడికి కూడా రాకూడదని కష్టం వచ్చింది అన్నప్పుడు, 1వ తారీఖు కొద్దిగా కొట్టినప్పుడు, చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు 1వ తారీఖే వారు ఆగమేఘాల మీద వచ్చేయాలి కదా. వచ్చి 2వ తారీఖు పొద్దున్నే జిల్లా కలెక్టర్ని, ఎందుకంటున్నానండి, జిల్లా కలెక్టరు మున్సిపల్ పాలకవర్గం, ఎన్నిక కాబడినటువంటి పాలకవర్గం మార్చి 17 19 టర్మ్ అయిపోయింది, దిగి ఇంటికి వెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు మార్చి 18 నుంచో 17వ తారీఖు నుంచో సబ్జెక్టు కరెక్షన్ డేటు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఉన్నాడు. నిజంగా ఆయన నిలదీస్తే ఎవరిని నిలదీయాలి? పక్కన కూర్చున్న జిల్లా కలెక్టర్ కదా. కీలుబొమ్మ తోలుబొమ్మ లాంటి మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని అడగటం వల్ల ఎవడి కళ్ళనీళ్ళు తుడుస్తారు?